హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. అండ్ ఈ సంస్థ మనకి హైదరాబాద్ అప్సిగూడ్లో ఉంది. అండ్ ఇందులో మనకి టెక్నీషియన్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ 27th నుంచి స్టార్ట్ అయింది. 23 ఫిబ్రవరి వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 27 నుంచి స్టార్ట్ అయింది. 23 ఫిబ్రవరి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత హార్డ్ కాపీ అనేది మనకి సీసీఎంబీకి పంపించాల్సి ఉంటుంది. అది 2 మార్చ్ వరకల్లా మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి టెక్నీషియన్ సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. 50 జాబ్స్. మీకు పోస్టింగ్ కూడా హైదరాబాద్లో ఉంటుంది. శాలరీ 40,000 వరకు కూడా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసినది మనకి టెక్నీషియన్ 1 పోస్ట్ అనమాట. T01 పోస్ట్. దీనికి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ ఒకటి, అండ్ ఆ తర్వాత ఓబీసీ సంబంధించినటువంటి హియరింగ్ హ్యాండిక్యాప్ ఒకటి, ఎస్సీ వాళ్ళకు ఒకటి. అండ్ దీనికి సంబంధించి 10th ప్లస్ ఐటీఐలో ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనేది చేసి ఉండాలి. లేదు అనుకుంటే 10th ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. కిందకి వస్తే T02 అనమాట. టెక్నీషియన్ 1లో T02లో 2 పోస్టులు ఉన్నాయి. ఓపెన్లో ఒకటి, ఎస్సీ వాళ్ళకు ఒకటి. అండ్ ఆ తర్వాత మనకి దీనికి సంబంధించి మాత్రం 10th ప్లస్ 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి యానిమల్ ఫెసిలిటీ సంబంధించి 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఆ తర్వాత టెక్నీషియన్ 1 సంబంధించి T03 కోడ్‌లో మనకి 2 పోస్టులు ఉన్నాయి. ఓపెన్‌లో ఒకటి, అండ్ ఫీమేల్‌కి ఒకటి, అండ్ మేల్‌కి ఒకటి అనమాట. అండ్ దీనికి సంబంధించి 10th ప్లస్ 2 ఇయర్స్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది చేసి ఉండాలన్నమాట, నర్స్ సంబంధించి. ఓకేనా. 10th ప్లస్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ అప్రెంటిస్ అనేది చేసి ఉండాలి, నర్స్ సంబంధించి. ఓకే. వాళ్ళు అప్లై చేసుకోవడం అనేది కుదురుతుంది. అండ్ ఆ తర్వాత T04 అనమాట, ఒక పోస్ట్ అనేది ఉంది. దీనికి సంబంధించి మీరు 10th ప్లస్ 2 ఇయర్స్ ఫార్మసీ ట్రైనింగ్ అనేది చేసి ఉండాలి. అప్రెంటిస్ సంబంధించినటువంటి ఫార్మసీ ట్రైనింగ్ అనేది చేసి ఉండాలి. ఓకేనా. అండ్ ఆ తర్వాత కిందకి రండి. అండ్ T05 అనమాట. దీనికి సంబంధించి 6 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓపెన్‌లో 3, ఓబీసీ ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ బ్యాక్‌లాగ్ ఒకటి. అండ్ దీనికి సంబంధించి 10th ప్లస్ మీరు ఐటీఐలో మీరు ఫుడ్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలి. లేదు అనుకుంటే ఫుడ్‌కి సంబంధించినటువంటి ప్రొడక్షన్‌లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ T06 అనమాట. దీనికి సంబంధించి మీరు 10th ప్లస్ ఐటీఐలో వెల్డర్ అన్నా చేసి ఉండాలి. లేదా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వెల్డింగ్ సంబంధించి 10th ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ లేదు అనుకుంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఒక పోస్ట్ అనేది ఉంది వెల్డర్ సంబంధించి. అండ్ ఆ తర్వాత T07 అనమాట. దీనికి సంబంధించి మనకి ఐటీఐ ప్లస్ కార్పెంటర్ అనమాట. ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ లేకపోతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ, ఎస్టీ వాళ్ళకి ఒకటి ఉంది. అండ్ ఆ తర్వాత T08 అనమాట. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th ప్లస్ ఐటీఐలో ఎలక్ట్రానిక్ మెకానిక్ అనేది చేసి ఉండాలి. ఓకేనా. లేదనుకుంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీకు ఐటీఐ సర్టిఫికేట్ అవసరం లేదు. 10th ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఆ తర్వాత మనకి T09 అనమాట. దీనికి సంబంధించి 10th ప్లస్ డ్రైవర్ మెకానిక్ అనేది చేసి ఉండాలి. ఒకవేళ మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఐటీఐ సర్టిఫికేట్ అవసరం లేదు. 10th ప్లస్ 2 ఇయర్స్‌తోనే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత T10 అనమాట. దీనికి సంబంధించి 28 వేకెన్సీ ఉన్నాయి. ఓపెన్‌లో 12 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 4 ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి హ్యాండిక్యాప్ ఒకటి ఉంది. ఓబీసీ 2 ఉన్నాయి. ఓబీసీ బ్యాక్‌లాగ్ 3 ఉన్నాయి. ఓబీసీ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒకటి ఉంది. ఎస్సీ వాళ్ళకి ఒకటి ఉంది. ఎస్సీ బ్యాక్‌లాగ్ ఒకటి ఉంది. ఎస్టీ వాళ్ళకి ఒకటి ఉంది. ఎస్టీ 2 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. సో, టోటల్‌గా 28 పోస్టులున్నాయి దీంట్లో. T10 టెక్నీషియన్ సంబంధించినటువంటి 10లో. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసినైతే మనకి 10th ప్లస్ ఐటీఐ సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సంబంధించి కోర్స్ అనేది చేసి ఉండాలి. లేదు మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ లేకుంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. మీకు 28 ఇయర్స్ మీద. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 31 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ వచ్చేసినైతే మనకు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత కాంపిటీటివ్ రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ దీనికి సంబంధించి ఓపెన్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు వచ్చేసినైతే ₹500 అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ ఒక్క రూపాయి కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో, ఇదనమాట మనకి సీసీఎంబీ సంబంధించినటువంటి టెక్నీషియన్ 1 సంబంధించినటువంటి జాబ్ వివరాలు. అండ్ చాలా మంచి జాబ్స్ అనమాట. ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది చూసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.